గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్కి ఇంకా ఎంత పదవీ కాలం ఉంది? ఇంకా 9 months ఉంది. 9 months ఉండగానే ముందుగానే వీళ్ళు ప్రకటించేశారు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇదేంటండి, చాలా మంది కేసులు ఉన్న పోస్టులలో ఉన్నారు. కానీ మా యూనియన్లో ఎందుకు అంటే, ఇప్పుడు అమ్మాయి అంటే అక్కడ నేను వెళ్ళాలి, రాజ్యం వెళ్ళాలి, నేను పీకేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అని అనిపించుకోవడం కోసం అలా వాంటెడ్ అంటే ఇప్పుడు చెప్పాను. లెటర్ కూడా సీక్రెట్గా ఈ ఝాన్సీ వాళ్ళు చాంబర్ నుంచి ఏదైతే ఇచ్చారో మాస్టర్ వాళ్ళకి, అది ఎవరికి చూపెట్టద్దు అన్నారట. మరి మీరు నిజాయితీ అందరికి చూపిమని చెప్పొచ్చు కదా, ఎందుకు చూపెట్టద్దు అన్నారు? ఇండస్ట్రీలో దీని మీద ఏం డిస్కషన్ నడుస్తుంది? ఇండస్ట్రీలో అంటే ఆల్మోస్ట్ మర్చిపోయారు ఇప్పుడైతే. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండింది, కానీ అంటే ప్రెసిడెంట్ గా ఆయన్ని తీసేయడం, ప్రెసిడెంట్ గా నిజంగా చెప్పాలంటే అండి, ప్రెసిడెంట్ గా ఆయన లేకపోవడమే మాకు హ్యాపీ. మేమందరం అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నతను గలీలో కార్పొరేటర్ కానివ్వండి, వార్డు మెంబర్ కానీ నిల్చోమంటే ఎట్లుంటుంది? నేను సంస్థను తక్కువ చేస్తున్నానని కాదు. నువ్వు ప్యారెంట్ కొరియోగ్రాఫర్లో ఈయన ఒక రేంజ్లో వెళ్తున్నారు, అన్ని సాంగ్స్ బిజీగా చేస్తున్నారు. అలా చేస్తే కొన్ని 100,000 మందికి వర్క్ దొరుకుతుంది, డాన్సర్స్కి వర్క్ దొరుకుతుంది. సో అట్లా వెళ్ళాలి. కానీ మా యూనియన్లో ఉండే రాజకీయాలు, మా యూనియన్లో ఎవరైనా నెగ్గాడు అనుకుంటే దేశం మొత్తం నెగ్గొచ్చు. అంత భయంకరమైన రాజకీయాలు ఉంటాయి మా యూనియన్లో, సీరియస్లీ. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ కంటే మా యూనియన్లోనే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎవ్రీడే పేమెంట్స్ కానివ్వండి లక్షలలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 24 క్రాఫ్ట్స్లో కంటే మా యూనియన్లోనే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో దాని మీద పోటీ ఎక్కువ ఉంటుంది. వాంటెడ్లో మాస్టర్ డబ్బులు తినేవాడు కాదు, ఒకరికి పెట్టేవాడే. ఇప్పుడు కొంతమంది కూడా ఈ మధ్య రూమర్స్ చేస్తున్నారు, మాస్టర్ ఏదో ల్యాండ్ దానికోసం వచ్చాడు, దీనికి అమ్మడానికి వచ్చాడు, ఇలా వచ్చాడు. ఆయనకు అవసరమే లేదు. అందరికీ ల్యాండ్ ఇప్పించడానికే వచ్చాడు, అందరికీ ఇన్సూరెన్స్ చేయించడానికి వచ్చాడు, అందరికీ హెల్ప్ చేయడానికే వచ్చాడు. నిజంగా ఆయనకు బోలెద పేమెంట్ అండి. బయట ఏ హీరోడితో డబ్బులు ఇవ్వడానికి కావాలనుకుంటే, సరే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఆయనకు కావాల్సినంత హెల్ప్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. ఆయనకి మా యూనియన్కే వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పోనీ ఇంతవరకు ఆయన రిమార్క్ ఏదన్నా ఉందా యూనియన్లో? ఎవరైతే ఫ్రాడ్ చేశారో, ఎవరైతే డబ్బులు దొబ్బారో వాళ్ళే మాస్టర్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఇది మాస్టర్ విషయం వెనకాతల జరిగే స్టోరీస్. యూనియన్ ప్రెసిడెంట్ గా ఆయన లేకపోవడమే మాకు హ్యాపీ అన్నారు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి విజయం సాధించినట్టుగా ఫీల్ అయిపోద్ది కదా. అప్పటికే ఝాన్సీ గారు కూడా ప్రకటించారు, ఫిలిం ఛాంబర్ జానీ మాస్టర్ మీద వేసిన కేసు విషయంలో విజయం సాధించింది అని. మరి ఈయన తానంతట తాను తప్పుకున్నా గానీ మళ్ళీ జనంలోకి ఇలా వెళ్లే ఛాన్సెస్ వీళ్ళు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. అక్కడ వచ్చింది లేదు, పోయింది లేదు. యాక్చువల్లీ ఏంటంటే మాస్టర్ గారికి 9 months పదవీ కాలం ఉంది. కాకపోతే వీళ్ళంతా ఏంటి అని అంటే, చెప్పాను కదా, వన్ సైడ్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళదంతా రికార్డ్ చేసుకొని వీళ్ళే సొంతంగా రాసుకొని 60 పేజీలు రాశారు, 70 పేజీలు రాశారు. రాసుకొని వీళ్ళు వాంటెడ్లీ తప్పించడం. ఎందుకంటే పాష్ కమిటీకి పవర్ ఉంది కాబట్టి పవర్ని మిస్యూజ్ చేశారు. వాళ్ళకి ఇచ్చారు అధికారం, అమ్మాయిలా చెయ్యవు, ఎవరికైనా కష్టంగా ఉంటే, ఎవరికైనా ఇబ్బంది ఉంటే నువ్వు హెల్ప్ చేయన్నారు. కానీ వీళ్ళంటే స్వార్థంగా వాడుకున్నారు. స్వార్థంగా వాడుకొని మాస్టర్ని పక్కకు పెట్టాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ మాస్టర్ విషయంలో వాళ్ళు చేసింది మంచి, సీరియస్లీ మంచి. ఎందుకంటే ఇప్పుడు వర్క్లో బిజీగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇది చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరైతే వెన్నుపోటు పొడుస్తున్నారో, ఎవరైతే ఆయనని డౌన్ఫాల్ చేయాలని చూస్తున్నారో, ఎవరైతే ఆయన నాశనం కోరుకుంటున్నారో, అక్కడికి వెళ్ళి ఆయన మంచి చేయాల్సిన అవసరం ఏంటి? కస్తూరి గారు, ఈ పాలిటిక్స్ ని కాసేపు పక్కన పెడితే అసలు ఆ అమ్మాయి మధ్య జానీ మాస్టర్ మధ్య ఏం జరిగిందంటారు? ఎందుకంటే పెళ్లి వరకు వెళ్లారు, మతం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందనే ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఇది మతం మార్చుకోవాలి అని చెప్పేది అయితే టోటలీ రాంగ్ అండి. ఎందుకంటే మాస్టర్ ఎవరిని కూడా మతం మార్చుకోమని చెప్పలేదు, చెప్పరు కూడా. లవ్ జిహాద్ ఇవన్నీ కూడా ఏంటంటే కేసు బలంగా ఉంటుందేమో అని చెప్పేసి అని అనుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, షారుఖ్ ఖాన్ వాళ్ళ భార్య హిందూ, అమీర్ ఖాన్ వాళ్ళ భార్య హిందూ, సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇద్దరు మదర్లో ఒక ఆవిడ క్రిస్టియన్, ఒక ఆవిడ హిందూ, వాళ్ళ ఫాదర్ ముస్లిం. సో వీళ్ళందరికీ లేనిది జిహాద్ ఇక్కడ ఎందుకు వచ్చింది? సుమలత ఎప్పుడు మతం మారలేదు, ఆమె ఆధార్ కార్డు ఇప్పటికీ సుమలతనే ఉంది, ఆమె ఇప్పటికీ హిందూగానే ఉంటుంది. అంటే ఒకటేంటంటే, ఎవరైనా ఇష్టం ఉంటే ఇష్టపూర్తంగా ఎవరైనా ఏ మతంలోకైనా మారొచ్చు. దీంట్లో మారాలి, దాంట్లో మారకూడదని ఎవరు జస్టిఫై చేస్తానికి అసలు లేదు. ఇది అనకూడదు అసలు. అది ఈ అమ్మాయి ఏంటంటే, మాస్టర్ ముస్లిం కాబట్టి మీ దాంట్లో ఉంటాను, మీ దాంట్లో బుర్కా వేసుకుంటాను, మీకు నచ్చినట్టుగా ఉంటాను అని చెప్పేసి, ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే, మరి అప్పుడు ఆ అమ్మాయి ఏజ్లో అది అట్రాక్షన్, లవ్ అనుకుందా, లేకపోతే ఇంకేదన్నా అనుకుందా నాకు తెలియదు. కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటాం. మనం లవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మన హస్బెండ్ కానివ్వండి, పెళ్ళయి చాలా సంవత్సరాలు అయితే వదిలేస్తాం, కానీ పెళ్ళైన కొత్తలో అయినా సరే వంట దగ్గర నుంచి కూడా ఆయన ఇష్టమైంది వండుతాం మనం. వాళ్ళకి హస్బెండ్కి ఏదైతే ఇష్టమో, మన బాయ్ ఫ్రెండ్కి ఏమైతే ఇష్టమో అట్లాగా మనము నడుచుకుంటాం, డ్రెస్సింగ్ దగ్గర నుంచి కూడా. సో అలాంటప్పుడు మాస్టర్ మీద క్రష్తో నా అమ్మాయి అలా అవ్వాలి అనుకుంది, కానీ మాస్టర్ ఏ రోజు అలా అవ్వలేదు. తర్వాత సుమలత ఒకసారి అనడం జరిగింది, ఏంటి అంటే, సరే వాళ్ళ ఇలా చెప్తేనే మారుతుందేమో అనుకొని.
ఇలాగైనా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ నాన్న ఫస్ట్ మెయిన్ నాతో చెప్పిన మాట సుమ ఏం చెప్పిందంటే, అక్క వాళ్ళ ఫాదర్ అస్సలు ముస్లిం అంటే అస్సలు ఒప్పుకోరు, కాబట్టి ఒకసారి వాళ్ళ ఫాదర్కి చెప్పి చూద్దాం, మీ అమ్మాయి ఇట్లా ముస్లింలోకి వస్తానంటుందండి, ముస్లిం మతం మారుతానంటుందండి అని వాళ్ళ ఫాదర్కి చెప్తేనే నా అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకుంటాడేమో మాస్టర్ దగ్గరికి రాకుండా. కాబట్టేసి ఆ అమ్మాయి అనేది అనమాట, సరే వస్తావా మరి ముస్లిమ్స్ దాంట్లో ఉంటావా నువ్వు అన్నట్టుగా ఈ అమ్మాయి, ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి కదా. సో ఆ టైంలో అలా అడగడం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్ ఆపుతారని, ముస్లిమ్స్ అనగానే ఆపేస్తారు, వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, సో ఆపేస్తారనే ఉద్దేశంతో ఇది కూడా క్రియేట్, అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సినట్టుగా మలిపేసుకోవడం జరిగింది. కస్తూరి గారు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎస్ వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఎస్ కలిసి కూడా బతకాలనుకున్నారు, కలిసి బతకడం కాదు, లేదా కలిసి బతకడం లేదు. అంటే ఇష్టపడ్డాము అని అంటే ఒకటండి, మన ప్రొఫెషన్లో ఎలా ఉంటుందంటే, మా కొరియోగ్రఫీ ఫీల్డ్లో మిగతా వాళ్ళ సంగతి వేరు, కానీ కొరియోగ్రఫీ ఫీల్డ్లో డ్యాన్స్ వీళ్ళంతా ఇప్పుడు ఆర్టిస్టులు అంటే వేరు, డ్యాన్స్ అంటే టచింగ్ ఉంటుంది, పట్టుకొని చేయడం కానివ్వండి, మిగతా అంతా కొన్ని ఐటమ్ సాంగ్స్ కానివ్వండి, డూయట్ సాంగ్స్ కానివ్వండి, ఇట్లా ఉన్నప్పుడు టచింగ్స్ ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మాస్టర్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆల్రెడీ మాస్టర్ పెళ్ళి అయిపోయి వచ్చిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు కొరియోగ్రఫీ ఫీల్డ్లో. సో ఆ అమ్మాయి ఇష్టపడింది, మాస్టర్ హెల్ప్ చేశాడు ఆ అమ్మాయి ఎందుకంటే ఆయన కూడా, ఆ అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది, మాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు, వచ్చిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళింది. నిజంగా చెప్పుకోవాలంటే ఆవిడకి పుష్ప తప్పితే ఇంకోటి ఉంది చెప్పండి. ఇప్పుడు ఆవిడ రావాలనుకోండి, సపోజ్ తమ్ముళ్ళు ఏం పెడతారు ఒక మాట చెప్పండి, ఆమె గుర్తింపు చెప్తాను నేను. పుష్ప కొరియోగ్రాఫర్ అని పెడతారా, జానీ మాస్టర్తో ఇష్యూ విషయం చెప్తారా, జానీ మాస్టర్ గురించి పెడతారు. అంతేనంటారు. ఎస్, మీరు ఒకసారి గమనించండి, అన్ని తమ్నెల్స్ ఒకసారి చూడండి, ఈ అమ్మాయి గుర్తింపు జానీ మాస్టర్తోనే వచ్చింది. ప్రతి ఒక్కటి అంతే, ఇప్పటికీ కూడా జానీ మాస్టర్ పేరు లేకపోతే అమ్మాయిని ఎవరు గుర్తించాడు. అక్కడ పక్కన తమ్నెల్లో ఇద్దరు ఫోటో పెట్టాల్సిందే, అంటే జానీ మాస్టర్ ఇచ్చి పెట్టాల్సిందే. క్యాంపెయిన్ ని కూడా ఆమె తనకి పాజిటివ్ గా వాడుకుంటోందంటారు. అంతే మరి, ఇప్పుడు ఆవిడ చేయాల్సింది అంటే మాస్టర్ లేకపోతే అమ్మాయి నథింగ్ ఏమీ లేదు, మాస్టర్తోనే ఇంకా స్టార్టింగ్ వచ్చిందంటే ఎండింగ్ వరకు కూడా మాస్టర్తోనే తను రావాలి. సో అట్లా జరిగి ఆ అమ్మాయి ఏంటంటే మాస్టర్తో ఉండాలి అనుకుంది, కానీ మాస్టర్ అయితే ఒక అమ్మాయి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు తప్పితే తను లైఫ్, ఎందుకంటే సుమలతని వదిలి ఉండలేడు అస్సలు, లైఫ్ క్వశ్చనే లేదు అసలు. సుమలత మాస్టరింగ్ అంతే ఫిక్స్, అంతే ఇంకా. సుమలత అలియాస్ ఆయేషా, జానీ మాస్టర్, వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్. మరి ఆ తర్వాత ఎందుకు ఈ అమ్మాయికి అంత అట్రాక్ట్ అయ్యాడంటారు జానీ మాస్టర్? మీరు ఎలా క్వశ్చన్స్ వేస్తున్నారంటే, ఒక అమ్మాయి డ్యాన్స్ నచ్చినప్పుడు మనం కొంచెం వాళ్ళకి క్లోజ్ అవుతాం, కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మాస్టర్ ఎప్పుడు కూడా ఎమోషన్ కరెక్ట్ అవుతాడు. ఆ మాస్టర్ డబ్బుతో మనం కొనలేము, వేరే విధంగా కొనలేము. ఎమోషన్, నాకు ఈ పరిస్థితి బాగోలేదు అంటే డీప్కి వెళ్ళిపోతాడు, ఇంకా ఆ కష్టాలు చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి. సో ఆ ఎమోషన్కి పడ్డాడు, ఎమోషన్కి సరే అమ్మాయి ఇన్ని ప్రాబ్లంలో ఉంది, మా అమ్మ ఇలా చేస్తుంది, మా అమ్మ అలా చేస్తుంది అని వాళ్ళ అమ్మ మీద చాలా కంప్లైంట్ చెప్పేది. అందుకని మాస్టర్ తనకి కొంచెం క్లోజ్ అవ్వడం జరిగింది, కానీ అక్కడ ఈమె తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి ఉండాలి అనేది అయితే అసలు లేదు. సుమలత ఒక మాకిచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నేనున్నప్పుడు భయ్యా అంటది, బయటికి వెళ్ళినప్పుడు బావా అంటది అని చెప్పి సుమలత చెప్పడం అనేది జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ నడుస్తోంది అనే విషయం సుమలతకు తెలిసిందో, ఆమె వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని అడ్డుకునే ప్రయత్నం ఆమె చేసింది. దానివల్లే అసలు ఇప్పుడు కంప్లైంట్ దాకా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది అని కూడా అంటారు. ఇప్పుడు యాక్చువల్లీ అటాక్ చేయడము అనేది అంటే అది ఎవరైనా అంతే అండి. ఇప్పుడు అమ్మాయి సుమలత ప్లేస్లో ఈ అమ్మాయి ఉన్నా సరే, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎవరితోనో మాట్లాడుతున్నారు, లేదా ఇతన్ని ఆమె ట్రాప్ చేస్తోంది అని చెప్పి తెలిసినప్పుడు ఎవరు ఊరుకోరు. ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా, ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఉన్నా కూడా ఎవరు ఊరుకోము.